వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వంటకం అనమాట శనగపప్పును ములంకూర కూర చేసుకుందాం అండి. శనగపప్పు నానబెట్టుకొని ఉడకబెట్టుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. శనగపప్పుతో ఒకసారి చేయండి. ములంకూర అన్నీ ఒకసారి ఫ్రై అయ్యాక ఇలా కూడా చేసుకొని తిందాం, చాలా బాగుంటుంది. నేను పెసరపప్పుతో కూడా చేశాను. అలాగే ములంకూర అండి, మనం ఇలాగ కడుక్కోవాలి. మొత్తం అంతా ఆకులన్నీ వేరుకొని ఇలాగ కడుక్కొని ఉంచుకోవాలన్నమాట. ఇగోండి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే తెల్లుల్లిపాయలు, అది ఉప్పు అనమాట. నేను కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. హీట్ ఎక్కింది, వేసేసుకుంటాం పోపు దినుసులు. అదండి ఆవాలు, మినపప్పు అన్నీ వేసేసుకున్నాం కదా, తెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఇది ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మునగాకు కడుక్కున్నాం కదా, అదేమో పిండిసుకుని ఇందులో వేసేసుకున్నామండి. ఒకేలా తినకుండా ఇలా కూడా చేసుకుంది. దీని తర్వాత ఇంకోసారి మనం ఇంకొక వెరైటీగా చేసుకున్నామండి. ములమాకులు తింటే చాలా చాలా బలం అండి. ఆరోగ్యం కూడా ఎన్నో జబ్బులకి నయమవుతుంది అనమాట. చూసారు కదా, వేగుతుంది కదా, ఇందులో ఆకు వేసేస్తుంది. ఇలాగా పిండిస్తాను. చూసారు కదా, ఆకు వేస్తున్నాం కదా, ఎంత చెట్టు తక్కువ అయిపోతుంది. ఇంత ఆకు అనుకుంటాం కదండి, అంతా కొంచెం అవ్వదండి. చూసారు కదా, చూస్తుండగా అలా అయిపోతుంది. చూసారు కదా, ఇందులో కొద్దిగా ఉప్పు వేసేస్తుంది. అలాగే కొద్దిగా పసుపు వేస్తాం. చూసారు కదా, దీన్ని ఫ్రై చేస్తాం. మునగాకు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. చూసారు కదా, శనగపప్పు ఉడికిపోయిందండి. కడిగేసి నేను ఉడకబెట్టుకున్నాను. సరే, ఉడికిపోయింది. చూసారా, ఇది కూర వేగేలోపు ఇది తయారైపోయింది అనమాట. ఇలాగే మీరు కాసేపు నానబెట్టేసుకొని ఉడకబెట్టుకున్నారంటే త్వరగా అయిపోతుందండి. ఈ పోపెట్టి మనం ఆకులోపు ఇది ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, ఎంత ఆకు అంత కొంచెం అవుతుంది. అందుకే కొద్దిగా శనగపప్పు వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అన్నమాట. చూసారా, ఇలాగ 10 నిమిషాలు నోటాలి. కొంచెం కారం వేసుకుందాం. సరే, కొంచెం కారం వేసుకొని కలుపుకుందాం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. ఇలా కలుపుతుంటే అన్ని వాటికి కూడా వేగిపోతాయండి చక్కగా. ఇది వేగుతున్నంటే పప్పు ఎలాగ ఉడుకుతుంది కాబట్టి ఇందులో వేస్తాను. చూసారు కదా, శనగపప్పు ఉడుకుని స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇక్కడ వేగుతుంది కదా, ఇందులో వేసేస్తుంది. అన్నీ కలిపిస్తుంది. ఎప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, ఆకులు తినలేమో అనుకున్నారు అనుకోండి, పెద్దలని ఇలా కలిపి పెట్టండి, బాగా తింటారు. చూసారు కదా, చూసారు కదా, మనకి ఉడికిపోయింది అనమాట చక్కగా. శనగపప్పుల వాటరే దీనికి సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఉడికింది కదా, మనకి కూడా ఆకులు కూడా ఉడికాయి అనమాట. ఆవిరికే ఉడికిపోతాయండి మునగాకులు చక్కగా. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. చూసారు కదా, మనకి చక్కగా అయిపోయింది మునగాకు శనగపప్పు కూర రెడీ అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. రైస్ పెట్టుకున్నానండి. అలాగే పల్లి, ఉప్పు, కారం, నిమ్మరసం, పల్లీలు ఉడకబెట్టుకొని చేసుకున్నాం. అరటిపళ్ళు 2, మునగాకు, శనగపప్పు, అప్పడాలు 2. ఇప్పుడు కలుపుకొని తిందాం. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మునగాకు బాగా వేగిపోవాలండి.
ఇందులో పెట్టుకొని తింటే మరీ కొంచెం బాగుంటుందండి. ఇది పుల్ల పుల్లగా ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి. నేను కొంచెం వేసేసుకుంటానండి. ఇలాగ అన్నం అంతా కలుపుకొని తినేవచ్చండి, అంత టేస్ట్గా ఉందన్నమాట. పిల్లలకి ఇలా పెట్టండి, పప్పు ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా తింటారు. పెద్దలు కూడా తింటారు, పిల్లలు పెద్దలు మీరు కూడా వంట చేసుకుని మీరు కూడా తినాలండి. తింటే కదా మీరు బలంగా ఉంటే ఇంటింటి పది బలంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ చేసి పెట్టడానికి అనమాట. మీ ఆరోగ్యం చూసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం కూడా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తున్నాను, నా కోసం లైక్లు కొట్టండి. కొద్దిగా మీరు చూడండి, మీరు చూస్తే కదా నాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇది కూడా బాగుందండి. పల్లి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం వేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉందన్నమాట. నిజంగా అండి చక్కగా చాలా బాగుందన్నమాట. చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారా, లాస్ట్ భోజనం వరకు అయిపోయిందనమాట. రసం కూడా అవసరం లేదు, మన భోజనం అయిపోయింది కాబట్టి అరటిపండు కూడా మనం తినేద్దాము ఇప్పుడే. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి. నేను బాగా చేస్తున్నాను కదా వంటలు, మీరు లైక్లు ఎందుకు కొట్టరు? మీరందరూ చూడండి, మీరందరికీ షేర్ చేయండి. ఓకే బాయ్. మీరందరూ వీడియోలు లైక్ కొడతారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. ఓకేనా? లైక్లు కొట్టాలి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, నా వీడియోలన్నీ మీకు వస్తాయన్నమాట. ఓకేనా? బాయ్ బాయ్. ఈ చెనపలుకులు మాత్రం చేసుకొని తినండి, చాలా బాగున్నాయి.